అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. సో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెమన్ రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. లెమన్ జ్యూస్, ఆయిల్, సాల్ట్, వేరుశెనగ గుళ్ళు అండ్ పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివే అండి. కాజు అండి, మీకు ఇష్టమైతే ఉంచొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పసుపు. సో, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది లోలోకి టర్న్ చేసుకుందామండి. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అనేవి నేను యాడ్ చేశాను. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు అండ్ శనగపప్పు కూడా యాడ్ చేశానండి. సో, ఫ్లేమ్ అనేది మాత్రం లోలోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివే అండ్ మినపప్పు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి. సో, ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. సో, ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి లెమన్ జ్యూస్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. సో, లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ అలా లెమన్ జ్యూస్లో ఇవంతా ఫ్రై అయితే బాగుంటుందండి. సో, ఫైనల్గా సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి మనకి సపరేట్ అవుతుంది అనిపించుకునేటప్పటికి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని అది రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో, ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మనం మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఇక్కడ చూసి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి, సరిపోతుందా లేదా అని. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. సో, ఇదంతా కూడా నేను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. సో, ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందనమాట. దీనిలో మనం ఈ కాజు అనేది ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీకు లేదు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు అనమాట. సో, ఫైనల్గా యమ్మీ లెమన్ రైస్ రెడీ టు ఈట్ అండి. సో, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం.